నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దేశానికి భారత్ భారీ షాక్ ఇవ్వనున్నట్లయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మీడియాలో వస్తూ ఉన్న కథనాల ప్రకారం రాబోయే రోజుల్లో కీలకమైన అమెరికా ఆంక్షల మినహాయింపు గడువు ముగియనున్న నేపథ్యంలో భారతదేశం తన దీర్ఘకాలిక ఆశయాలను వదులుకోకుండా తాత్కాలిక పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో సహా పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తూ ఉంది. ఇరాన్లోని చాబహార్ పోర్టు వద్ద తన వ్యూహాన్ని నిశ్శబ్దంగా పునఃసమీక్షించుకుంటుంది. ఈ విషయంతో పరిచయం ఉన్న అధికారులను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ తాజా నివేదిక ప్రకారం వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ఓడరేవులోని తన వాటాకు సంబంధించి దానిని తాత్కాలికంగా ఒక ఇరాన్ సంస్థకు బదిలీ చేయడంతో సహా భారతదేశం వివిధ ఎంపికలను పరిశీలిస్తూ ఉంది. అధికారులు తమ పేర్లు వెల్లడించకుండా మాట్లాడడంతో ఈ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవి చాలా సున్నతమైనవిగా ఉన్నాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ఓడరేవులో $120 మిలియన్ పెట్టుబడితో ఎలా ముందుకు సాగాలనే దానిపైన భారతదేశం, అమెరికా మరియు ఇరాన్లతో విడివిడిగా చర్చలు జరుపుతూ ఉంది. ఇది భారతదేశం ఎదుర్కొంటూ ఉన్న దౌత్యపరమైన సంకటాన్ని స్పష్టం చేస్తూ ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ను దాటి ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు కీలక వాణిజ్య మార్గాన్ని అందించే చాబహార్లో నిరంతర కార్యకలాపాల కోసం భారతదేశం 2025 నవంబర్లో 6 నెలల మినహాయింపును పొందింది. పూర్తి ఉపసంహరణకు బదులుగా వ్యూహాత్మక విరామం తీసుకోవడం మంచిదని చెప్పి ఆలోచిస్తూ ఉంది. ప్రస్తుతం ఇరాన్లోనే అతిపెద్ద చాబహార్ పోర్టు ఏదైతే ఉందో అది భారతదేశం నిర్మిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అమెరికా ఆంక్షల నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఇరాన్ కంపెనీకి దాన్ని అప్పగించి ప్రస్తుతం దాని నుంచి మేము పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని చెప్పి భారతదేశం ఆలోచిస్తూ ఉంది. ఇదే జరిగితే కానీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. భారతదేశం ఉపసంహరించుకుంటే ఇతర దేశాలు కూడా తమ యొక్క పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందించి భారతదేశాన్ని ఉపసంహరించుకోకుండా చూస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.